హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీపి కబురండి. పీఆర్సీకి లైన్ క్లియర్, ఎట్టకేలకు 27% అయ్యారుకు మోక్షం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, ఎంతో బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మరియు దశాబ్ద కాలం పాటు సేవలను అందించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకు ఒక అద్భుతమైన మరియు అత్యంత ఆశావహమైనటువంటి శుభవార్త అందుబాటులోకి వచ్చింది. గత కొన్ని నెలలుగా అసలు వేతన సవరణ జరుగుతుందా, లేదా ప్రభుత్వం తమ ఆర్థిక స్థితిగతులపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఎంతోమంది ఆందోళనతో మరియు నిరీక్షణతో ఎదురు చూస్తున్న ఉద్యోగ మరియు పెన్షనర్ వర్గాలందరికీ కూడా ఈ తాజా సమాచారం ఒక కొండంత అండగా అయితే నిలవనుంది. అధికారిక వర్గాల నుండి అందినటువంటి అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారంగా రాష్ట్రంలో 12వ వేతన సవరణ సంఘం అమలుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని రకాల సాంకేతిక అడ్డంకులు, ఆర్థికపరమైన సందేహాలు మరియు పరిపాలనాపరమైనటువంటి చిక్కులు ఇప్పుడు పూర్తిగా అయితే తొలగిపోయాయి. అంటే ఉద్యోగుల చిరకాల స్వప్నమైనటువంటి కొత్త జీతాల పెంపు యొక్క ప్రక్రియకు ఇప్పుడు మార్గం అయితే పూర్తిగా సుగమమైంది మరియు దీనిపై ఉన్నటువంటి సందిగ్ధత వీడింది. దీంతో పాటుగా గత సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 27% భారీ మధ్యంతర భృతి మంజూరుకు కూడా ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇది కేవలం ఒక ప్రభుత్వ ప్రకటన మాత్రమే కాదు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్న ఒక గొప్ప భరోసా అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ప్రస్తుత తరుణంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, పెరుగుతున్న ఖర్చులతో మరియు ఇతర ఆర్థిక భారాలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యొక్క 27% ఐఆర్ ప్రకటన నిజంగా ఊపిరి పీల్చుకునేలాగా చేసే గొప్ప ఉపశమనం. ఎందుకంటే 12వ పీఆర్సీ ఏర్పాటుకు మరియు దానికి సంబంధించిన విధి విధానాల ఖరారుకు ప్రభుత్వం అంగీకారంగా అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఈ యొక్క నిర్ణయంలో భాగంగానే ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రాథమిక అవసరాలను మరియు వారి కుటుంబ బాధ్యతలను గుర్తించి వారికి తక్షణమే ఆర్థిక వెసులుబాటు కల్పించాలి అనేటటువంటి ఉన్నతమైన ఉద్దేశంతో 27% మధ్యంతర భృతిని మంజూరు చేస్తూ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అధికారిక విధి విధానాల పరంగా ఈ యొక్క నూతన పీఆర్సీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలనే గట్టి పట్టుదలతో అయితే ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే ఒక కీలకమైన ముందడుగు వేసింది. సెక్రటేరియట్ వర్గాల ద్వారా మనకు స్పష్టంగా ఈ మేరకు అర్థమవుతుందన్నమాట. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనేక నెలలుగా చాలీచాలని జీతాలతో పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలతో ఎంతో ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. వారి ఆశలను మరియు ఆవేదనను ప్రతిబింబిస్తూ 12వ వేతన సవరణ కమిషన్ అమలుకు సంబంధించిన ఉన్నత స్థాయి మంత్రివర్గ సబ్ కమిటీలోనూ, అలాగే ముఖ్యమంత్రి గారి స్థానంలోనూ ఎన్నో దఫాలుగా చర్చలైతే జరిగాయి. ఈ యొక్క చర్చల అనంతరం ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నాము అని నిరూపిస్తూ వారి పక్షాన నిలబడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క సానుకూల నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు స్పష్టమవుతోంది. ప్రస్తుత రోజుల్లో రూపాయి విలువ క్రమంగా తగ్గి జీవన వ్యయం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క 27% భారీ ఐఆర్ అనేది ఉద్యోగ వర్గాలకు ఒక ఊహించని మరియు గణనీయమైన ఆర్థిక ఉపశమనాన్ని అయితే కలిగిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో సుదీర్ఘకాలంగా సాగుతున్నటువంటి పీఆర్సీ ప్రక్రియలో ఇది ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా అయితే నిలిచిపోతుంది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకున్నటువంటి రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల రూపాయల భారీ భారం అనేది పడే అవకాశం ఉంది. రాష్ట్రం ఇప్పటికే కొన్ని ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ తనను నమ్ముకున్న ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల సంక్షేమం, వారి కుటుంబ బాధ్యత తనదేనని ప్రభుత్వం భావించింది. అందుకే ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ యొక్క సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మరి 12వ పీఆర్సీకి సంబంధించి ముఖ్యమైన అంశాలను మనం
నిశితంగా పరిశీలిస్తే ఇది కొత్త వేతనాల అమలుకు దారితీసే ఒక ప్రాథమిక మరియు అత్యంత కీలకమైన దశగా మనకు కనిపిస్తుంది. ఇకపోతే 27% ఐఆర్ ఏంటో వివరంగా తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉద్యోగులు పొందుతున్న ప్రాథమిక వేతనంపై అదనంగా 27% మొత్తాన్ని ప్రతి నెల జీతంతో పాటు చెల్లిస్తారు. పూర్తిస్థాయి కొత్త పీఆర్సీ నివేదిక వచ్చే వరకు మరియు కొత్త జీతాల వర్గీకరణ పూర్తిగా ఖరారయ్యే వరకు ఈ యొక్క ఐఆర్ అనేది ఒక తక్షణ ఆర్థిక వెసులుబాటుగా ఉద్యోగికి సహాయపడుతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే అన్ని శాఖాధిపతుల ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు ఈ యొక్క నిర్ణయం పైన స్పష్టమైన విధి విధానాలతో కూడినటువంటి ఆదేశాలు మరియు సర్క్యులర్‌లు జారీ కాబోతున్నాయి. ఈ ప్రక్రియ అంతా కూడా ఎటువంటి పొరపాట్లు లేకుండా అత్యంత పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను కఠినంగా ఆదేశించింది. ఇక అందరిలోనూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సందేహం ఏమిటంటే, పెరిగిన వేతనాలు లేదా ఐఆర్ అనేది ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి అని. సో, ప్రస్తుత పరిస్థితులను మరియు ప్రభుత్వ సన్నద్ధతను బట్టి చూస్తూ ఉంటే దీనికి సంబంధించి అధికారిక జీవో అతి త్వరలోనే విడుదల కానుంది. అంతా అనుకున్నట్లుగానే జరిగితే వచ్చే నెల అంటే జూన్‌లో జీతాలు మరియు పెన్షన్లు 27% పెరిగిన మొత్తాన్ని ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశం పుష్కలంగా ఉంది. పెన్షనర్లకు కూడా పెన్షన్ ఫిక్సేషన్‌లో ఈ యొక్క 27% పెరుగుదల ప్రతిబింబించేలాగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ మరియు ఆదేశాలు సిద్ధమవుతూ ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం పైన ఉద్యోగ సంఘాల నేతలు మరియు వివిధ జేఏసీ ప్రతినిధులు చాలా సానుకూలంగా అయితే స్పందిస్తున్నారు. దీనిని తాము గత కొంతకాలంగా చేస్తున్న సుదీర్ఘ పోరాటంలో సాధించిన తొలి విజయంగా అయితే వారు అభివర్ణిస్తున్నారు. అయితే కేవలం ఐఆర్ ఇస్తేనే సరిపోదని పెండింగ్‌లో ఉన్నటువంటి మిగతా డీఏ బకాయిలు విడుదల, సర్వీస్ మ్యాటర్స్ మరియు పీఆర్సీని పూర్తి స్థాయిలో అమలు చేసే వరకు తమ శాంతియుత పోరాటం కొనసాగిస్తామని కూడా సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక సాంకేతిక పదాన్ని గమనించాలి. అదే మానిటరీ బెనిఫిట్స్. సాధారణంగా పీఆర్సీ అమల్లోకి వచ్చినప్పుడు నోషనల్ బెనిఫిట్స్ మరియు మానిటరీ బెనిఫిట్స్ అనే 2 రకాలుగా ఉంటాయన్నమాట. అంటే నోషనల్ బెనిఫిట్స్ అంటే కేవలం కాగితాల మీద లేదా సర్వీస్ లెక్కల కోసం ఒక పాత తేదీ నుండి పెంపును లెక్కిస్తారు. దీనిని నోషనల్‌గా అంటారు. అంటే మనకు దీనివల్ల గతంలో పాత బకాయిలైతే రావు గానీ, కాపోతే గత తేదీ నుండి అమలైనట్లుగా చూపిస్తారు. దాన్ని నోషనల్‌గా చూపిస్తారనమాట. సో, ఈ విధంగా గత కాలానికి సంబంధించిన నగదనేది ఏమి కూడా చేతికి రాదు. ఇప్పుడు మానిటరీ బెనిఫిట్. మానిటరీ బెనిఫిట్ అంటే ఏ తేదీ నుంచైతే ఉద్యోగికి నగదు రూపంలో లేదా అకౌంట్‌లో డబ్బులు పడతాయో, ఆ తేదీని మానిటరీ బెనిఫిట్ అనే డేట్ అని అంటారు. 12 పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ఏ తేదీ నుంచి ఈ నగదు ప్రయోజనాలను కల్పిస్తుందనేది రాబోయే జీవోలో స్పష్టం కానుంది. ఏదేమైనా 27% ఐఆర్ ప్రకటనతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల్లో ఆనందం మరియు పండుగ వెలుగులైతే నిండనున్నాయి.